హలో గాయ్స్, అందరూ ఎలాగున్నారు? ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ చేస్తున్నాను నేను. ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసేయండి. కొబ్బరి, మిరియాలు, లవంగం, తర్వాత యాలక్ గుడ్లు, ఇంకా అల్లం, కారం పొడి, ధనియాల పొడి, టమోటా, మిర్చి. ఇవైతే ఇప్పుడు ప్లేట్లో ఉన్నవి మాత్రం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ముందుగా కొంచెం ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసేసి కొబ్బరి వేద్దాము. కొబ్బరి పచ్చిదైతే బాగుంటుంది. ఎండిపోయిందైతే అంత కొంచెం టేస్ట్ అనిపించదు అనుకుంటున్నా. నేనైతే పచ్చిది వేసాను. తర్వాత అవి యాలకులు, మిరియాలు అవి వేసేసి ఫ్రై చేసుకుందాం. కొబ్బరి కొంచెం రెడ్డిష్గా వచ్చిన తర్వాత వేసేసి ఫ్రై చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం పొడి, ధనియాల పొడి వేసేద్దాం. కారం పొడి, ధనియాల పొడి వేసిన తర్వాత కొంచెంసేపే, లేకపోతే ఘాటు వచ్చేస్తుంది. అవి వేసేసి కొంచెం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి దాని మీదే వేడిగా ఉంటుంది కదా, దాని మీదే వేపేస్తే అది కొంచెం వేగిపోతుంది. మొత్తం అంతా ఒక కలిపేసి మిక్సీలోకి మొత్తం అంతా వేసేసి మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. కడిగి పెట్టుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గ్యాస్ అంటించేసి పాత్ర పెట్టుకొని ఆయిల్ వేస్తాం. కొంచెం బాగానే వేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటారు. కాకపోతే కొంచెం వేసుకోండి. ఎవరికి ఎంత వేసుకోవాలని అంత వేసుకోండి. ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం రెడ్డిష్గా అయ్యే వరకు ఉందామండి. ఆ తర్వాత టమాటో, చిల్లీ వేద్దాము. వేసేసి దాన్ని కూడా కలిపేద్దాం. బాగా కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేద్దాము. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. వేసేసి అల్లం పేస్ట్ అన్నీ మొత్తం మగ్గాలి. ఆ పచ్చివాసన పోయే వరకు మగ్గిచ్చేద్దాము. కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటేనే బాగుంటుంది. తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. వేసిన తర్వాత కలపాలి ఒకసారి. పసుపు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసేసి కలిపి ఒకసారి మూత పెట్టేద్దాము. చూడండి, కలిపాం కదా, మూత పెట్టేద్దాం. బాగా కొంచెం కుక్ అయిన తర్వాత, బాగా కుక్ అయితేనే అవి పీసులు మంచిగా ఉడికితేనే బాగుంటుంది. మంచిగా జీర్ణం అవుతుంది. అలాగే పచ్చిగా కొంచెం ఉంటే బాగుండదు. కారం వేసేద్దామండి. కారం వేసేసి కొన్ని వాటర్ వేసేసి కలిపేసి చికెన్ మసాలా వేసేసి కొంచెం అన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయండి.
మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూడాలి. ఇంకొకసారి గరిటెతో కలిపేసి బాగా కుక్ అయిన తర్వాత కొంచెం గార్నిష్కి కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకేముంది తినేయడమే. మా అమ్మోళ్ళకి ఇద్దాము, ఎలా ఉందో చెప్తారు. దోశలు వేసుకొని తింటున్నాము. మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ చూడండి. నేను ఇంత వెరైటీగా చేయడం ఫస్ట్ టైము. మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా పెడుతుంది. చాలా బాగా వచ్చిందండి, ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో ఇంతే. థ్యాంక్ యూ నా వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ.